హైదరాబాద్లో ఓ పోలీసు భార్య భర్తని వేధింపులకు పాల్పడుతోందట. ఏకంగా చంపేస్తానంటూ బెదిరిస్తోందట. తన 2 ఏళ్ల బాబును వదిలేసి ఇంట్లో నుంచి పలుమార్లు బయటికి వెళ్ళిపోయింది. ఇంట్లో కూడా ఆ భర్త నేరస్తుడుగానే ఉంటున్నాడట. హైదరాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీవీని ఆశ్రయించాడు ఆ బాధిత భర్త. ప్రస్తుతానికి ఆర్టీవీ స్టూడియోలో ఉన్నాడు. హైదరాబాద్లో ఒక సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి అమృత అనేటువంటి ఒక కానిస్టేబుల్ భార్య తన భర్తని వేధింపులకు పాల్పడుతోందంటూ ఆయన చెప్తూ ఉన్నాడు. తరచూ తనని వేధిస్తూ ఉండేది, మాటలతో ఇబ్బందులు గురి చేస్తూ ఉండేది. 5 సార్లు ఇప్పటికే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళేదో కూడా తెలియదు. మళ్ళీ తర్వాత తను తిరిగి వచ్చేది. పలుమార్లు నేను పోలీస్ స్టేషన్ ఆశ్రయించాను, పోలీసులకు కూడా చెప్పే ప్రయత్నం చేశాను. మాట్లాడే ప్రయత్నం చేస్తే ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. ఇక సాయంత్రానికి నిన్న డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి కొంతమందితో ఇంటిపైకి వచ్చి తనపై దాడి చేయబోయింది, చంపేస్తానని బెదిరించింది. ఇంట్లో ఉన్నటువంటి సామాన్ మొత్తాన్ని సర్దేసుకొని వెళ్ళిపోయింది. ఇది ఆ సదరు భర్త చెప్తున్న మాట. మరి నిజంగా ఒక పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఆ సదరు భార్య భర్తని ఇంతలా వేధిస్తున్నటువంటి విషయాన్ని తను చెప్తున్నాడంటే డెఫినెట్గా కన్సిడర్ చేయాల్సిందే. మరి ఆ భార్యను కూడా మనం ఒకసారి ఫోన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ దాట్ ఒకసారి మనతో పాటుగా శ్రీధర్ ఉన్నారు, ఆ బాధిత భర్త మనతో పాటు ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం ఆయనతో పాటుగా. శ్రీధర్ గారు, ఏంటి పోలీస్ భార్య మిమ్మల్ని వేధిస్తోందా? భార్య గారు అంటే పోలీసు ఆ యొక్క వ్యక్తిత్వాన్ని బయట నేరస్తులపై చూపించేటువంటి ఆ యొక్క స్ట్రిక్ట్నెస్ లేకపోతే ఆ వ్యవహారాన్ని మీపై ప్రదర్శిస్తున్నట్టున్నారు. ఎందుకు మీ భార్య ఎందుకు మిమ్మల్ని వేధించాల్సి వస్తుంది? ఏమో సార్, అర్థం కావట్లేదు నాకు. ఇంటికి వచ్చిందంటే భయంకరంగా తిడుతుంది. బాబుని కూడా పట్టించుకోదు, ఫోన్ పట్టుకునే ఉంటుంది ఎప్పుడు కూడా. ఫోను బాబుకు జ్వరం అయినా బాగలేకపోయినా వాడికి ఏదైనా తినిపిద్దాం చేద్దామని ఆలోచించదు. ఏదో పరధ్యానంలో ఉంటుంది ఎప్పుడు కూడా ఇంట్లో. నేను ఏదన్నా అంటే నువ్వేంది నన్ను అడిగేది, నువ్వెవరు అసలు, నువ్వెవడో నన్ను అడగటానికి, టైంకి రాదు, ఎక్కడ పోయావు ఏంటంటే నువ్వెవడు నన్ను అడగటానికి. పోలీస్ విధి నిర్వహణ మనకు తెలుసు. పాపం వాళ్ళకి టైమ్లెస్ గా ఉంటుంటారు, రెస్ట్లెస్ గా ఉంటుంటారు. అవును సార్. సో ఈ టైంకు రాకపోవడం అనేది ఇక్కడ మనం కొన్ని సందర్భాల్లో ఒక ఎగ్జెప్ట్ చేయాల్సిందే. సో ఏంటి అంటే తను ఫోన్ పట్టించుకోకు, మా పిల్లవాడిని పట్టించుకోదు, ఫోన్లో ఉంటుంది అంటే మీ అనుమానం ఏంటి అసలు? అనుమానం ఏదో సార్ నాకు అనుమానంగా ఉంది. ఎవరో థర్డ్ పర్సన్ ఆమెని ఏదో ఇదిగా ఉంది, నాకు డౌట్ ఉంది ఆమె మీద. మెసేజ్లు అవన్నీ ఒకసారి నాకు కనిపించాయి. నేను స్మూత్గా చెప్పాను ఆమెకి, మన ఫ్యామిలీ, మా బాబు ఉన్నాడు, మన లైఫ్ చూసుకుందాం, మేము మంచిగా ఉన్నాం సార్. ఈ మధ్యకాలంలో మరీ టూ మచ్గా చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఒకసారి ఊరికి తీసుకెళ్ళి కూడా మాట్లాడిచ్చాం మా పెద్దలతోటి. అయినా కూడా నేను ఎవరి మాట వినను, నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, నాకు తెలుసు. ఏం ఎప్పుడు మ్యారేజ్ ఎప్పుడైంది? 21లో సార్ మాకు అయింది. 2021లో. ఓకే. లేదు, మ్యాట్రిమనీ సైట్ నుంచి చేసుకున్నామండి. మామూలుగా పెద్దవాళ్ళు చూస్తే 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూస్తారు, మంచి చెడ్డ చూసి చేస్తారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే మా ఫాదర్ లేరు, చూసేవాళ్ళు లేరు. ఏదో మ్యాట్రిమనీ సైట్ని ఆశ్రయించాను. ఈమె MBA చేసింది, 2018 బ్యాచ్ జాబ్ చేస్తుంది కానిస్టేబుల్గా. ఇద్దరం కలిసి ఒక టెంపుల్లో కలిసి మాట్లాడుకున్నాం. మంచిగా మాట్లాడింది ఆమె, చాలా ఆమె నాలెడ్జ్ కూడా చెప్పింది. నాకు కూడా కావాల్సింది ఇదే కదా నాలెడ్జ్. రేపు పిల్లల భవిష్యత్తు కానీ వాళ్ళ ఫ్యూచర్ కానీ ఈమె కరెక్ట్ పర్సన్, ఈమె నాలెడ్జ్ ఉంది కాబట్టి చేసుకుంటే బాగుంటుంది లైఫ్ అని నేను చేసుకున్నానండి. మీరేం జాబ్ చేస్తుండేవారు? మీరేం పని చేసేది? నేను ఇంతకుముందు మీడియా సైడ్ వర్క్ చేశానండి. కరోనా తర్వాత నుంచి ఇంకా మ్యారేజ్ చేసుకున్నాను. ఎమ్మటే ఇంకా మాకు బాబు పుట్టాడు. ఇంకా బాబుని చూసేవాళ్ళు ఎవరు లేరండి ఇంట్లో. వాళ్ళ సైడ్ కానీ మా సైడ్ కానీ ఎవరు లేరు. మా మదర్ పెద్ద ఆవిడ, వాళ్ళ మదర్ వెజిటేబుల్స్ అమ్ముతుంది మాదన్నపేట మార్కెట్లో. కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా నేనే చూశాను. ఎందుకంటే ఈమె డ్యూటీస్ ఉంటాయి, ఆమె జాగ్రత్తగా చూసుకోవాలి. కన్సీవ్ అయింది, చూసుకుంటే కడుపులో ఉన్న బేబీ మంచిగా ఉంటాడు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి పంపిస్తే వాళ్ళ మదర్ పట్టించుకోలేదండి. అంటే వాళ్ళకంత అవేర్నెస్ లేదనేసి నేనేం పట్టించుకోలే. అది కూడా స్మూత్గా నేను నా వైఫ్ని నేను చూసుకున్నాను. అది నేను వాళ్ళని అంటే మ్యాట్రిమోనల్ సైట్ ద్వారా నేను అమ్మాయిని చూసాను, ఇద్దరం కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం, పెద్దలు కుదిర్చిన సంబంధం కదా అంటున్నారు కదా. ఇక్కడ నేను ఒక డౌట్ పడవచ్చా? కానిస్టేబుల్ అయింది కాబట్టి తన సెక్యూర్గా ఉంటుంది తనతో లైఫ్,
సో కొంత సంపాదిస్తుంది, తనతో పాటు ఉంటే నేను కూడా సెక్యూర్ గా ఉంటాను ఆలోచనతోనే సెల్ఫిష్ గా ఆలోచించి చేసుకున్నాను. అవును అవును, అంటే లైఫ్ స్మూత్ గా వెళ్తుంది. నేను ఏదైనా బిజినెస్ చేసుకుందాము, బిజినెస్ చేసుకుంటే ఆమె జాబ్ ఉంటుంది, పిల్లల్ని మంచిగా గ్రోత్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను చేసుకున్నానండి. 1 రూపీ కూడా ఆమె నుంచి ఎలాంటిది ఆశించాల, ఏం లేదు. 1 రూపీ కూడా నేను తీసుకోవాలా. మేమిద్దరమే మ్యూచువల్ గా మ్యారేజ్ చేసుకున్నాం. ఆమె నేను డబ్బులు పెట్టి మేమిద్దరమే చేసుకున్నాం. పెద్దవాళ్ళు కూడా ఖర్చులు మీరే భరించుకున్నారు? నా ఖర్చులు నేనే భరించుకున్నా. మ్యారేజ్ ఖర్చులు కూడా ఇద్దరం కలిసి షేర్ చేసుకుని పెట్టుకున్నాం, మ్యారేజ్ చేసుకున్నాం. అప్పుడు బాగానే ఉందండి. 21 అక్టోబర్ 10వ తారీఖు మ్యారేజ్ అయింది సార్. మాకు మ్యారేజ్ అయింది, బాగుంది, చాలా బాగుంది. నేను ఇష్టపడే చేసుకున్నాను. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయినా కూడా నేను అవన్నీ ఆలోచించలే. ఈ రోజు అవును సార్, అవును, అయినా కూడా నేను అన్నీ ఆలోచించలేదు. అవన్నీ చదువుకున్నది, ఆమె MBA చేస్తుంది. ఈ రోజుల్లో ఏందనేసి నాకు నచ్చింది అమ్మాయి, నేను చేసుకోవాలి అని చేసుకున్నాను. బాగానే ఉన్నాం సార్, మేము బాగానే ఉన్నాం. ఈ మధ్య 1 ఇయర్ నుంచి ఈ విధంగా బిహేవ్ చేస్తుంది. చీటీ మట్టి గొడవ పడుతుంది. పెళ్ళైన కొత్తలో బాగానే ఉండదా? అంత బాగుంది. ఇష్టపడి మేము ఇద్దరం కలిసి హౌస్ కూడా తీసుకున్నామండి. హౌస్ కూడా తీసుకున్నాం ఇద్దరం. మేము సొంతంగా హౌస్ తీసుకున్నాము. హౌస్ మంచిగా ఉన్నాము. మళ్ళీ ఆమె కన్సీవ్ అయిన తర్వాత ఆమె పనిచేసే నియర్ బై వచ్చాము. ఎందుకంటే మాకు బాబుని చూసే వాళ్ళు లేరు ఎవరు ఇంట్లో. ఆమె ఒక డ్యూటీ లేట్ అయినా చేసైనా దగ్గర ఉందనుకోండి, ఆమె కూడా రిస్క్ ఉండదు, బాబుని మంచిగా చూసుకోవచ్చు ఇద్దరం కలిసి అనేసి. ఇప్పుడు లేడీ సేఫ్టీయే మనం చూసుకుంటాం కదండి. ఎక్కడో పాపం ఆమె అలసిపోతుంది. ఒక్కోసారి 6కి కూడా డ్యూటీస్ ఉంటాయి. ఎలక్షన్ టైంలో 4కి కూడా వెళ్తుంది. నాకు తెలుసు. నాకు పోలీస్ అంటే ఇష్టంతోనే చేసుకున్నాను నేను మ్యారేజ్. యాక్చువల్గా నేను అవ్వాలనుకున్నాను. నాకు యూనిఫామ్ డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె జాబ్ పరంగా నేను ఎలాంటి సపోర్ట్ అయినా ఇస్తాను ఆమెకి. కానీ జాబ్ అయిన తర్వాత కూడా నాకు రెస్పాన్స్ సరిగా ఇవ్వట్లా ఈ మధ్య. ఆమె టైమింగ్స్ నాకు తెలుసు. పెళ్ళైన కొత్త నుంచి ఈ రకం బిహేవియర్ ఉండేదా? అంటే పెళ్ళైన స్టార్టింగ్లో లేదు సార్. స్టార్టింగ్లో లేదు, బాగానే ఉండదు, మంచిగా ఉండింది. రాకపోకలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, రాకపోతే మీ ఇంటికి రావడము, అంటే మీ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, మీ ఇంటికి రావడం అంతా సవ్యంగానే ఉండేది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు? డిస్టర్బెన్స్ ఏం లేదండి. పిల్లవాడు పుట్టేంత వరకు బాగానే ఏంటంటే మేము ఎప్పుడన్నా వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళేవాళ్ళము, చేసేవాళ్ళము, వాళ్ళు వచ్చేవాళ్ళు. ఓకే, బాగానే ఉంది. అయితే ఏంటంటే ఒక విషయం చెప్పాలంటే మధ్యలో ఏమైందంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి పంపించాను సార్. పంపిస్తే వాళ్ళు ఉండేది మాదన్నపేట, సైదాబాద్ మాదన్నపేట. మీది ప్రాపర్? మాది కావాలండి, నెల్లూరు జిల్లా కావాలి. అయితే నేను పంపిస్తే వాళ్ళ మదర్ అసలు పట్టించుకోలేదండి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పట్టించుకోలే. అవును, నేను వెళ్ళి ఏంటమ్మా హాస్పిటల్లో చూపించాలి కదా, మాకు ఇవన్నీ తెలియదు, మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడింది. ఇంకా కడుపులో పెరుగుతున్న బిడ్డ నా బిడ్డ, నాకు బాధ ఉంటుంది కదా. అవునా, నేను అప్పటికప్పుడు నేను తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇస్తే డాక్టర్ కూడా తొగులాడింది. 4th మంత్ 5th మంత్లో వస్తావా, 3rd మంత్లో రావాలి, టెస్టులు చేయించాలి, మెడిసిన్ వాడాలని. ఇంకా అప్పటికప్పుడు తీసుకెళ్ళి నేనే చూపించాను. ఎందుకంటే పిఎస్ నియర్ బై. ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే ఈమెకి రెస్ట్ కావాలా, కొంచెం ఈ స్టెప్స్ ఎక్కకూడదు. ఇప్పుడు మీ భార్య కంప్లైంట్ చేసిందా, మా అమ్మ వాళ్ళు పట్టించుకోవడం లేదు, లేకపోతే నేను ప్రెగ్నెంట్ అయినా కూడా కనీసం వాళ్ళు పోతే కేర్ చేయడం? స్టార్టింగ్గా చెప్పిందండి, నా మ్యారేజ్ విషయంలోనే వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు ఏది కూడా పట్టించుకోరు వాళ్ళు నా గురించి అని ఆమె బాధ చెప్పింది స్టార్టింగ్లోనే. సేమ్ నేను కూడా అదే పొజిషన్లో ఉన్నట్టు మన ఇద్దరం హ్యాపీగా ఉందాం, హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం అని చెప్పాను తనకి. అది నేనే ఒక డ్రింక్ చేసేవాడిని కాదండి, నాన్ వెజ్ కూడా తినను, నేను సిగరెట్లు గుట్కాలు కూడా తినను. నేను మెడిటేషన్ చేసుకుంటా, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ నాకు కావాలి. ఓకే, నేను ఆమె తింటాదంటే తిను అంటా. నేను నా గురించి నువ్వేమి అంతా మ్యూచువల్గా మీ ఇద్దరు ఇష్టంగానే ఒక రకంగా మ్యాట్రిమోనీలో కలుసుకుని ఆ తర్వాత ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నట్టుగా భావించాలి. ప్రేమించంటే కలిసేమో మాట్లాడుకున్నాం, ఒక అండర్స్టాండింగ్ తోటి పెద్దవాళ్ళని ఒప్పించేసి వితిన్ 1 మంత్లో మేము మ్యారేజ్ చేసుకున్నాం. బాగానే ఉన్నాం. మేము బాగలేకపోతే చేసుకున్న 3-4 మంత్స్లో ఇల్లు కొనుక్కోలేము. ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏడొచ్చింది? మరి అంతా సవ్యంగానే ఉంది, అంతా బాగానే ఉంది, మీరే కేర్ చేసుకుంటున్నా అంటున్నారు, ఆమెకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటున్నారు, పోలీస్ స్టేషన్ దగ్గరగా ఇల్లు తీసుకున్నారు, బాబుకు అన్ని ఖర్చులు మీరే చేసుకున్నారు. మరి ఏంది ఏడాది కాలంగా ఏం జరుగుతుంది? మీ బాధ ఏంటి ఇప్పుడు? ఎవరో నేర్పుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే నేర్పుతున్నారండి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే నేర్పిస్తున్నారు, వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టరు, వాళ్ళ ఫాదరు. ఏం నేర్పిస్తున్నారు? ఈ వదిలేసి వచ్చేసాయి, వాడు ఆంధ్ర వాడు, ఈ వచ్చేసాయి, నువ్వు
నీకు ఒకసారి నేను ఇట్లా వెళ్ళిపోయిందండి, వాళ్ళ అమ్మకి చెప్దామని వెళ్ళా, అమ్మ ఇట్లా వచ్చేసింది అది ఇది అంటే, పో ఏదో ఏదో అంటావంటా నువ్వు ఏదో చేస్తాను. నా భార్య అండి, నేను మార్చుకోవడానికి ఎన్నో చెప్పుకుంటాం. ఏమనేవాళ్ళు మీరు? నేనేమనేవాడిని కాదు, అట్ట కాదు ఇట్లా అని చెప్తాను. ఇప్పుడు వాళ్ళు ఒక ప్రాంతం చెందిన వాళ్ళు, నేను ఒక ప్రాంతం చెందిన, ఎంతో వేరియేషన్ ఉంటుంది సార్. వేరియేషన్ ఉన్నప్పుడు అట్లా కాదు ఇట్లా అని చెప్తే ఆమె కోపం. అంటే దేని గురించి? ఏ విషయమైనా, ఇంట్లో పని విషయమైనా ఏదైనా కూడా అట్లా విషయంలో ప్రాంతాల తేడా ఎందుకు వచ్చినాయి ఇద్దరికి భార్యాభర్తలకి? పని విషయంలో అని అంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు నేను పుట్టి పెరిగిన వాతావరణం వేరు, ఆమె పుట్టి పెరిగిన వాతావరణం వేరు. ఇప్పుడు ఇద్దరు కలవటానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నేను చేసే దాంట్లో తప్పు ఉంటే ఆమె చెప్తే నేను ప్రాంతాలుగా కలవడం లేదు కదా, భార్యాభర్తలుగా ఉన్నారు. భార్యాభర్తలుగా కలిసాం మేము, మనుషులు కలిసే భార్యాభర్తలు కలిసాము, బాగానే ఉన్నాం. కాకపోతే చేసే పనిలో కొంచెం తేడా ఉంటుంది. ఏంటిది? ఎటువంటివి అవి? ఇప్పుడు ఆమె ఏంటంటే సపోజ్ చట్నీ చేయాలి సార్, ఆమె ఇంత ఒక గ్లాసు చిన్న టీ గ్లాస్ నీళ్ళు తీసుకొని కడిగేసి ఫ్రై చేస్తుంది. నేనేమంటానంటే పక్కనే షింక్ ఉంది, ఆ వాటర్ పడేసాయి, మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని వేసి ఫ్రై చేసేయి, నువ్వు వచ్చి చేసుకో. ఈ మధ్య అంటుంది అట్లా, ఫస్ట్లో అనేది కాదు. నువ్వు వచ్చి చేసుకో, చేసే వాళ్ళ కాడికి పో, ఇంకా గొడవ పడుతుంది, బ్యాగ్ బట్టలు సర్దుద్ది, వెళ్ళిపోద్ది. బాబు నీ కొడుకు నువ్వు చూసుకోలేవా, నువ్వు చూసుకో అని వెళ్ళిపోద్ది. ఇటువంటి వాటికి బేసిక్గా ఒక నిజంగా అటువంటి చిన్న చిన్న సమస్యలు అడ్జస్ట్ కానీ తత్వం ఉంటే, సో నాకు అర్థమైన రీతిలో కానీ చూసేటువంటి వ్యూవర్స్ కానీ ఈగో క్లాషెస్ ఉన్నాయి. తర్వాత ఇద్దరు కూడా ఒక ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసినట్టుగానే ఉంది. మీరు కొన్ని వాటర్ వేసుకోమని చెప్పడం బాగానే ఉంది, తను వేసేస్తే అయిపోతుంది, లేదా తను పట్టించుకోవడం లేదు కానీ చెప్పి చెప్పడం మానేసినా అయిపోతుంది. కానీ దానికి బట్టలు సర్దుకుని పారిపోయేంతలా చేసిందా, మిమ్మల్ని వేధించిందా? అవును సార్, ఇప్పుడు వేధింపే కదా సార్ అది. ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు, వాడు బాగలేని టైంలో బాబుని వదిలేసి వెళ్ళటం అనేది నువ్వు చూసుకో అనేది నేను ఫోన్ చేశాను. మూడో పర్సన్ అంటున్నారు, ఇవన్నీ మూడో పర్సన్ తల్లి కానీ తండ్రి కానీ చెప్తారా? ఇట్లా చేయాలని చెప్తారా ఎవరన్నా? నిజంగా ఒక తల్లిదండ్రులు చెప్పగలుగుతారా? వాళ్ళు చెప్తారు. మీ తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి, సార్ మీ ఫాదర్ లేరన్నారు, మదర్ ఉన్నారు, మీ మదర్ ఏ రోజైనా ఇలా ఉండు భార్యతో ఇలా ఉన్న కండిషన్స్ పెట్టి చెప్తారా? చెప్పారు. మేము మూడో పర్సన్ చిన్నపిల్లలం కాదు కదా సార్, మేము ఒక మెచ్యూర్ ఏజ్ లో మ్యారేజ్ చేసుకున్నాం ఇద్దరం కూడా. ఇప్పుడు వాళ్ళు చెప్తే మేము వినేది కాదు. కానీ ఆమె ఏంటంటే ఏ కాడికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, బాబుని అక్కడ పెట్టాలి అని అంటే, నాకు ఆ వాతావరణం అది బాబు పాడైపోతాడు, ఈ వాతావరణంలో పెట్టుకొని చదివించుకుందాము, మన దగ్గరే పెట్టుకుందాము, మనం చూసుకున్నంత కేర్ఫుల్గా వాళ్ళు చూడరు కదా. వాడు ఇప్పుడు మొన్న స్కూల్లో జాయిన్ చేశాను సార్, నేను జాయిన్ చేసేసి నేను బిజినెస్ స్టార్ట్ చేశా, అంతలోకి ఈ విధంగా ఇదవుతుంది. మూడో పర్సన్ అంటారు, వాళ్ళ ఇంట్లో మెంబర్స్ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేశారు తన పైన? మిమ్మల్ని కొట్టేదా? కొడతామని బెదిరిస్తున్నారండి వాళ్ళు, కొడతామని. మీ భార్య మిమ్మల్ని కొట్టేదా? మా భార్య కొట్టినంత పని చేసేదండి. ఏం చేసేది? వల్గర్ లాంగ్వేజ్, ఎక్కువ మాట్లాడకు, మెడ మీద కాలేసి తొక్కుతా, మూతి పళ్ళు రాళ్ళు కొడతాయి, ఇది లాంగ్వేజ్. ఇప్పుడు ఆమె వర్క్ చేస్తుంటుంది, ఆ వర్క్ అట్మాస్ఫియర్ అంతా ఇంట్లో చూపించకూడదు కదా. అక్కడ ఈ రకమైన భాష మాట్లాడమని తనకు ఎవరైనా చెప్పారు అనుకుంటున్నారా మీరు? చెప్పారు. ఆమె ఇన్ఫ్లుయెన్స్ అయింది సార్, ఆమె ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆమెని. ఎవరో అండి, థర్డ్ పర్సన్. నాకు భర్తని ఇలా చేయమని చెప్పి ఒక భార్యకి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా? ఆ భార్య వింటారా మాట? వింటారు సార్. ఇప్పుడు మొన్న 15 నెలల బాబుని వదిలేసి ఒక ఆమె వెళ్ళిపోయింది బస్టాండ్లో వదిలేసి, అది ఇన్ఫ్లుయెన్సే కదండి. అటువంటి ఇన్సిడెంట్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా? ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని నాకు అనుమానం ఉంది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందామని, లేకపోతే మంచిగా ఉన్న మేము ఎంతో అన్యోన్యంగా ఉన్నామండి మ్యారేజ్ అయినప్పటి నుంచి. ఇది 1 year నుంచి. కొన్ని వాట్సాప్ చాటింగ్ లో పంపించారు మీరు మాకు, ప్లీజ్ ఒకసారి ప్లే చేయండి. అవి పేపర్స్ ఇవ్వండి. ఏంటి ఈ నెంబర్ ఎవరిది? ఈ నెంబర్ ఎవరోనండి, అది అసలు ఏముంది ఇంట్లో ఒకసారి మీరు చదవండి. ఏముంది ఇంట్లో? ఇది ఏంటంటే, నీ సంసారమే, నువ్వు నీ సముద్రం వల్ల జీవితం నాశనం అయిపోయింది, చేసుకో, డ్యూటీ అయిపోయింది, నీ వల్ల నా జీవితం అయిపోయింది, నువ్వంటే నాకు చాలా ప్రాణం, ఏవో ఉన్నాయి. ఎవరికి ఈ మెసేజ్ ఎవరికి వచ్చింది? ఈమెకు వచ్చింది, ఈమె సెల్కి, మీ భార్య మొబైల్. ఓకే, ఈ మెసేజ్ అని మీ భార్య మొబైల్లో ఉన్నాయి. ఒకరోజు నేను మొబైల్ చూస్తుంటే కనిపించాయి అనమాట. అడిగా నేను, అడిగితే ఇదిగో మనం మ్యారేజ్ చేసుకున్నాం, ఏదో గతం వదిలేసాయి, మనం మంచిగా ఉందాం, బాబు కూడా ఉన్నాడు, మా బాబు ముఖం చూడు, బాబు లేదు, నా మీద లేదు, సంసారం లేదు, ఏం లేదు ఇప్పుడు ఆమె.
లేస్తుంది. ఎవరి మెసేజ్ల ద్వారా మీకు ఏమర్థమైంది? నాకైతే ఇంట్లో ఫ్రెండ్స్ చాటింగ్ లాగా అనిపిస్తోంది పెద్దగా. ఇదిగోండి సార్, ఇది చదవండి, ఇది చదవండి. నీ సంసారం నీకు చూసుకోవడానికే సరిపోతుంది, అలాంటప్పుడు వేరే వాళ్ళకు మాటలు ఎందుకు ఇవ్వాలి? సో దీని తప్పేముంది? నీకు మస్తు ఉంది కదా సాల్తీ, సో నాకు అక్కర్లేదు. ఇది దీనిలో పెద్దగా అంటే అబ్జెక్టబుల్గా ఏముంది? ఫ్రెండ్స్ మధ్యలో చాటింగ్ కూడా ఉండొచ్చు కదా, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో చాటింగ్ లా కూడా ఉండొచ్చు కదా. ఇది ఉంటే అది మనకి తెలుసు కదా సార్, ఆ ఫ్రెండ్స్ ఎవరో ఏంటో ఎవరు చేస్తారో తెలుసు కదా. ఓకే, సో దీంట్లో అబ్జెక్టబుల్గా మీకేమనిపించింది చెప్పండి? ఇవన్నీ చాటింగ్స్ చాలానే ఉన్నాయి. ఒకసారి ఆమె అన్నింది సార్, ఆల్రెడీ నాకు ఉన్నారు మ్యారేజ్ బిఫోర్. ఏమున్నారు? ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఫ్రెండ్ ప్రాబ్లం ఏముంది? లవరు ఫ్రెండ్ అంటే. ఓకే, మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాము, ఆల్రెడీ అతను మ్యారేజ్ అయింది అని చెప్పాను. అంటే సరే ఏదన్నా ఉంటే ఇప్పుడుతో వదిలేసేయి. అది మ్యారేజ్ అయినా 1 monthకే నాకు తిరుపతి వెళ్ళి రిటర్న్లో వచ్చినప్పుడు ఈ కనిపించాయి అనమాట. తనే చూపించింది ఈ ఫొటోస్? లేదు, మామూలుగా ఫోన్ ఆడబెట్టుంటే నేను మామూలుగా ఫోన్ వస్తే తీసుకున్నాను, చూస్తే ఇవి ఉన్నాయి అనమాట. ఇప్పుడు ట్రై చేస్తారా పోనీ నెంబర్? నేను చేయలేదండి, ఎప్పుడు చేయలేదు. ఒకసారి మీరు లైవ్లో ట్రై చేయండి, పర్లేదు. ఈ నెంబర్కి అబ్బాయినా చాట్ చేసింది? ఏమోనండి, నాకు తెలీదు. ఇక్కడ ఏమో మీకు ఏ అనుమానం లేదు, నాకు తెలియదు అని అమాయకంగా చెప్పారు. శారద అనేసి పెట్టుంది, వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. శారద అనేసి ఉన్నాయి. ఈ లేడీయో జెంటో నాకైతే చేయండి, ఒకసారి కాల్ చేయండి మీరు లైవ్లో. కానీ శ్రీధర్ గారు ఒకటి విషయం అయితే అర్థమవుతుంది, మీరు నాకు తెలియదని అమాయకంగా మాట్లాడకండి. బికాజ్ యూఆర్ మెచ్యూర్డ్, ఆల్మోస్ట్ మీకు మంచి వయసు వచ్చింది, పిల్లవాళ్ళు ఉన్నారు, భార్య ఉంది, మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. నాకు తెలియదు అనుమానంగా ఉందంటే చిన్న చిన్న అనుమానాలతోని మీరు మాట్లాడండి. పోనీ స్పీకర్ ఆన్ చేయండి. ఆన్ చేస్తాను. మైక్ దగ్గర పెట్టండి. రింగ్ అవుతుందా? మైక్ దగ్గర పెట్టండి. సో ప్రస్తుతానికి తన భార్యకు వచ్చినటువంటి, మళ్ళీ ట్రై చేయండి పర్లేదు, ఆ నెంబర్ సంబంధించి చాటింగ్స్ కూడా కొన్ని మీకు డిస్ప్లే చేస్తున్నాను ఇక్కడ. అక్కడ ఫోటోలో కనబడుతోంది తన వివాహ సమయంలో శ్రీధర్ తన భార్యతో ఉన్నటువంటి ఫొటోస్ అవన్నీ కూడా. సో పోలీస్ భార్య నన్ను రోజు వేధిస్తోంది. కొన్ని ఆయన మాటలో మనం చెప్తుంటే డెఫినెట్గా కొంత ఇమ్మెచ్యూర్గానే, అంటే నాకు అవలంబించే తీరు వేరు, నేను చెప్తా ఉంటాను, పట్టించుకోదు, కొడతానంటది, బెదిరిస్తానంటది, చంపేస్తానంటది అని చెప్పి తన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాల్ అటెండ్ చేయట్లేదా? కలవట్లేదు అసలు. ఓకే, ఒకసారి నిన్న డైరెక్ట్గా ఆయన ఉంటున్నటువంటి ఇంటికి చేరుకొని తన భార్య తనని భయభ్రాంతులకు 20 రోజుల తర్వాత వచ్చారండి. 20 రోజుల తర్వాత ఆమె వెళ్ళిపోయిన, బాబుని వదిలేసి వెళ్ళిపోయిన 20 రోజులు వెళ్ళిపోయింది రకంగా 5 times వెళ్ళింది. ఓకే, 5 times వెళ్ళింది. ఒకసారి చెప్పారా ఎక్కడికి వెళ్తున్నాను? పోనీ మీకు తెలిసారా ఎక్కడికి వెళ్తున్నాను? కనీసం నాకు తెలియదండి. నేను ఒకసారి ఆమె పనిచేస్తున్న దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫోన్ చేశారు, ఎక్కడికి వెళ్ళావమ్మా అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళి అదేమంటే ఏడుస్తుంది. వాళ్ళు ఉండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందంట అని, నువ్వు రా తర్వాత మాట్లాడదామని అని అన్నారు. బాబుని తీసుకొని వెళ్ళాను నేను. బాబుని నేను ఒక్కడనే మేనేజ్ చేయాలంటే కష్టం కదండి. రా అంటే నేను రాను, ఇక్కడ తీసుకొచ్చి వదిలే అంటే మాకు ఇల్లు ఉంది కదా, ఎక్కడో తీసుకుపోయి వదలటం ఏంటి బాబుని? ఒక్కసారి డైరెక్ట్గా పీసీఆర్ నిన్న తన భార్య ఇంటికి వచ్చి తనని బెదిరించి కొంతమంది వ్యక్తులతో వచ్చి సామాన్ సర్దుకొని వెళ్ళింది. ఆ సమయంలో తనని బెదిరింపులకు పాల్పడిందని చెప్తున్నాడు ఆయన. చంపుతామని బెదిరించారు. ఒకసారి ఆడియో ప్లే చేయండి. పోలీసులు వస్తున్నారు, బండ్లో ఎక్కడ పెడతారు పోలీసులు? ఏంది నాయి కూడా ఉన్నాయి, నాయి తీసుకెళ్తే అట్లా ఇది నాకు తీసుకెళ్తా. ఏసీ తీస్తా, మంచిగా తీస్తా. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే ఓకే, మొత్తం పెడతాను. పోలీసులు వస్తున్నారు, బండ్లో ఎక్కడ పెడతారు పోలీసులు? ఏంది నాయి కూడా ఉన్నాయి, నాయి తీసుకెళ్తే అట్లా ఇది నాకు తీసుకెళ్తా. ఏసీ తీస్తా, మంచిగా తీస్తా. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, వచ్చారు కదా, తీసుకుంటా వచ్చారు కదా. ఎవరు మీరు? ఎవరు? కరెక్టే. ఇది నిన్న తన భార్య
తను రెంట్కుంటున్నటువంటి ఆల్రెడీ వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కున్నారట, అత్తాపూర్లో ఇల్లు ఉంది, ఆ ఇల్లు రెంట్కి ఇచ్చి ఆ భార్య స్టేషన్కి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా ఉంది కాబట్టి ఆ పోలీస్ స్టేషన్కి సమీపంగా ఉంటుందని రెంట్కుంటున్నారు ఆ ఇంట్లో. తన భార్య వెళ్ళిపోయింది, 20 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి తనని బెదిరించి ఇంకొక వ్యక్తులతో వచ్చి సామాన్ మొత్తం సర్దేసుకొని ఆ ట్రాల్లో పెట్టుకొని వెళ్తోంది. పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశారట, పోలీసులు వచ్చారు, చూసి ఏం చెప్పారు, పోలీసులు ఏం చెప్పారు ఆ సమయంలో? ఏం లేదు, ఆమె సామాన్లు అంటుంది కదా, ఆమె తీసుకెళ్తుంది, మీరు స్టేషన్ రాండి అన్నారు, ఆమె తీసుకుని వెళ్ళిపోయింది, సామాన్ మొత్తం సర్దేసుకొని. సో మీరు చెప్పండి, ఇప్పుడు పెళ్ళైన తర్వాత బాబు బుట్ట అంతా సవ్యంగానే ఉంది, మీరు అంతా ఇమ్మెచ్యూర్డ్ గా మాట్లాడకండి, బికాస్ దయచేసి, ఎందుకంటే మనకు భార్య పని చెప్తున్నాం కాబట్టి, ఒక మహిళ పని చెప్తున్నాం కాబట్టి నాకు తెలియదు, అనుమానంగా ఉంది, ఇవన్నీ మాట్లాడకండి. డైరెక్ట్ గా ఉంటే మీరు ఒక మీడియాను ఆశ్రయించారు కాబట్టి ఉన్న విషయాలతో చాలా సూటిగా చెప్పే ప్రయత్నం చేయండి. మీ అనుమానం ఎవరిపైన, మీ భార్య 5-6 సార్లు రకంగా వెళ్ళిపోయిందంటే ఎక్కడికి పోయింది? కనీసం ఒక భర్తగా మీకైతే ఒక డెఫినెట్ గా నాలెడ్జ్ ఉండాలి కదా. ఇద్దరు గొడవ పడ్డారా, ఏం కాకుండా ఒక భార్య ఎందుకు పోతుంది? ఏమైనా పిచ్చా తనకి? కాదు కదా, తన కానిస్టేబుల్ గా జాబ్ చేస్తుంది అంటే ఎంతో కొంత మెచ్యూరిటీ ఉంటుంది. అందుకే ఇప్పటివరకు చాలా సైలెంట్ గా మీతో మామూలుగా మాట్లాడాను. బట్ మీకు ఏమైనా నిదానంగా నిజమైనటువంటి ఆధారాలు ఉంటే చెప్పే ప్రయత్నం చేయండి. ఆధారాలు అంటే ఆమెకి ఆల్రెడీ మ్యారేజ్ ముందే వేరే వాళ్ళతోటి ఉందండి. మీ డౌట్? అది డౌట్ మీకు తెలీదు? వాళ్ళ మదర్ వాళ్ళకి కూడా తెలుసు ఈ విషయము, వాళ్ళ నోటీస్ లో కూడా ఉంది. అడిగారా మీరు? నేను అడిగా ఇట్లా ఉంటే ఏదైనా ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటుందని దబాయిస్తున్నారు నన్ను. ఓకే, ఇది చూపించలేదు ఎప్పుడు? చూపించా, మెసేజ్లు ఉన్నాయని చూపించాను. చూపిస్తే ఏం లేవు, నువ్వు కావాలని మాట్లాడుతున్నావు అని నన్నే దబాయిస్తున్నారు, నన్నే కొడతారంట, నన్ను బూతులు తిడతారు వాళ్ళ మదర్ వాళ్ళు. మీకు అసలు ఇప్పుడు మీ అనుమానం ఇంకొక వ్యక్తి ఎవరైనా ఉన్నారనా? మీ భార్య మిమ్మల్ని వేధిస్తుందనా? మీ పిల్లవాడిని పట్టించుకోవడం అసలు మీ అనుమానం స్ట్రైట్ ఏంటి? నన్ను పట్టించుకోదండి, బాబుని పట్టించుకోదు, బాబుని పట్టించుకోదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాటలు ఎవరో బయట పర్సన్ ఎవరో మాటలు వింటుంది, అది నా అనుమానం. బయట పర్సన్ ఎవరు? అదే అంటున్నా, ఎవరో నాకు తెలియదు. ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ, లేకపోతే అదే కుటుంబం ఉంది, ఫస్ట్ కుటుంబం ఉంది, వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు, వాళ్ళ సిస్టరు, ఆమెకి భర్త లేడు, వీళ్ళు ముగ్గురు నడిపిస్తున్నారు. వాళ్ళ మదర్ అంటే నా కూతురు వేరే పెళ్లి చేస్తా, నువ్వు వెళ్ళిపో అని మాట్లాడింది ఒకసారి. ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు వినాలండి, నేను వినను, వాళ్ళు చెప్పింది నేను అంటే వినను. అంటే నా పని ఏదో నేను చేసుకుంటా, నా సంసారం ఏదో నేను చూసుకుంటా, నా బాబుని నేను చూసుకుంటా. ఇవన్నీ వదిలేసి వాళ్ళ పనులు చేయాలంటే నాకు వీలైతే చేస్తా, లేకపోతే వీలు కాకపోతే చేయను కదా. వాళ్ళు ఏం పట్టించుకుంటున్నారు నా ఫ్యామిలీని, నా బాబుని ఏమన్నా చూస్తున్నారు వాళ్ళు? పోనీవాడు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది అన్నారు కదా, ఎక్కడికి పోయిందామే? నేను ఫోన్ చేస్తే మా మదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అన్న. చూసారా అక్కడికి? నేను ఒకసారి వెళ్ళి చూశానండి, ఉంది, వెళ్దాం మన ఇంటికి వెళ్దాం రా అంటే నేను రాను. ఎందుకు నేను రాను నీతోటి. ఏం గొడవ జరిగింది? తను వెళ్ళడానికి కారణం ఏంటి? ఏదో కారణం ఉంటుందిగా. కారణం ఏముండదండి, ఇదే కారణం. ఏదో చిన్న విషయాలే, ఆమెనేం అడగొద్దంట, ఏం చెప్పదు. మీరు ఏం అడిగారు పోనీ? అక్కడ ఆమె వెళ్ళడానికి ట్రిగర్ చేసిన పాయింట్ ఏంటి? ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్ళిపోతే డెఫినెట్ గా తను అనుమానించాల్సిందే, ఏం సంబంధం లేకుండా వెళ్ళిపోతే. వెళ్ళడం కన్నా ముందు ఏదో గొడవ జరిగి ఉంటది కదా, 5 సార్లు వెళ్ళిందని మీరే చెప్తున్నారు. ఏం గొడవ జరిగింది అసలు? తను వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? వెళ్ళిపోవడానికి కారణం అంటే ఆమె ఒక్కోసారి ఫోన్ లిఫ్ట్ చేయదండి, ఫోన్ లిఫ్ట్ చేయదు, బయటికి వెళ్తుంది, ఏదో పని చెప్తుంది, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది. వాళ్ళ హౌస్ ఉందండి, ఒకసారి వెళ్ళింది ఎక్కడికి, ముషీరాబాద్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఎత్తలా. ఎక్కడికి? వాళ్ళ ఇల్లు ఉందా? వాళ్ళ ల్యాండ్ ఉంది, అది ఎవరికి చూపిస్తా అని వెళ్ళింది. మేము ఫోన్లు చేస్తాను, మాకు కంగారు కదండి, బయటికి వెళ్ళింది, ఏమైందో ఏమో కంగారు కదా. ఫోన్ చేస్తే ఎత్తలా. రాత్రి ఎప్పుడో 9కి వచ్చింది, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అడగొద్దు. ఏం అడిగారు? ఏమనంటే గొడవ పెట్టుకున్నారా, గొడవ జరిగిందా? మేమేమో అసలు శ్రీధర్ గారు, మీరు కూడా పని చేశాను అంటున్నారు, మెచ్యూర్డ్ కాబట్టి. ఎంత శత్రువులైనా కూడా క్వశ్చన్ చేస్తే వెళ్ళిపోయి పారిపోయేంత ఉండదు. ఏదో గొడవ జరుగుంటే ట్రిగర్ అయి ఉంటే, ట్రిగర్ అనే పాయింట్ ఏంటి? గొడవ అడగొద్దు సార్, జస్ట్ గొడవ అడగద్దు అన్నందుకే వెళ్ళిపోతుంది అంతే, అడగదు. ఇంకా గొడవ పెట్టుకుంటది. ఇంకా నువ్వెవడు నన్ను అడగటానికి? ఎన్నిసార్లు పోయింది ఇలా? 5 టైమ్స్. మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ ఆశ్రయించారా పోనీ ఈ విషయంలో? వెళ్ళానండి, బాబు బాగలేకపోయినా కూడా పట్టించుకోవాలా, హాస్పిటల్ పోదామన్నా కూడా వచ్చేది. మీ ప్రయత్నాలు ఏంటి? మీ భార్య రకంగా వేధిస్తుంది లేకుంటే ఇబ్బంది పడుతుంది? ఇక్కడ నాకు వేధింపులు అయితే ఎక్కడ కనిపించడం లేదు. ఐఎమ్ సారీ, వేధింపులు అయితే ఎక్కడ లేవు, ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో కొట్టినట్టు కానీ ఎటువంటి లేవు. సో గొడవ పడ్డట్టు కూడా లేదు, లేదు. బాబు ముందే గొడవ పడుతుందండి, వాడు చిన్నోడు, వాడికి అర్థమవుతుందన్నా కూడా వినదు, పెద్దగా అరుస్తుంది, పెద్దగా. అది ఒకసారి మిడ్ నైట్ వచ్చిందండి 3 గంటలకి, వాడికి బాగలేదు, డైపర్ మారుస్తున్నా, నన్ను డిస్టర్బ్ చేయబాకు, తమాషాలు పడుతున్నావా,
ముఖం మొగలుతుంది అని మాట్లాడింది. ఇంకా ఆ టైంలో 3 గంటలప్పుడు పెద్ద పెద్ద మాట్లాడబాకు అరవబాకు అనేసి ఇంకా ఉంటే ఎక్కువ గొడవ పడుతుందని నేను బాబుని తీసుకొని బయటికి వెళ్ళిపోయాను మెయిన్ రోడ్లోకి 3 గంటలు నైట్. ఇది వేధింపు కాదా సార్ చెప్పండి? బాబుకి ఫీడింగ్ చేస్తుంది, బాబుతో బాగానే అసలు ఏం పట్టించుకోదండి, ఏం పట్టించుకోదు. ఇది ఏమేమి ప్రయత్నాలు చేస్తారు ఈ విషయం రేజ్ చేయడానికి, విషయాల్ని బయటకి తీసుకురావడానికి? పోలీసులకు కంప్లైంట్ చేశారా? ఓ చెప్పానండి, మా పెద్దోళ్ళకి చెప్పాను. వాళ్ళు 20 రోజులుగా తను మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు. 20 రోజులు ఏం ప్రయత్నం చేశారు మీరు? నేను వాళ్ళు పనిచేసే దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫోన్ చేస్తే రాననేది. సరేలే కోపం మీద ఉందేమో వస్తుందేమో అనేసి నేను ఒకసారి ఫోన్ చేసి వాళ్ళ మదర్కి, అమ్మ ఇంటికి వెళ్ళతను ఖాళీ చేయమంటున్నాడు, మరి ఏమంటారంటే చేసేయి రారు, మా కూతురు మాకేం ఎక్కువ కాదు, నేను చూసుకుంటా, చేసేసి వెళ్ళిపో, నీ కొడుకుని నువ్వు చూసుకో. భార్యతో మాట్లాడలేదా? మా ఇద్దరం ఇష్టపడి చేసుకున్నాము, ఎన్నోసార్లు మాట్లాడాను, ఇష్టపడి చేసుకున్నాము, ఇద్దరం కలుసుకుందాం, బాబు పుట్టాడు అని ఎప్పుడు అనుకోలేదా మీరు? మాట్లాడలేదు సార్, బతిలాడతాను, ఇప్పుడు కూడా బతిలాడు. బాబు జీవితం పాడైపోతుంది, నువ్వు ఇట్లా చేయబాకు. బాబు వాడు 3 దిక్కులు అయిపోయాను సార్. ఇప్పుడు నేను ఇక్కడ, బాబు అక్కడ ఊర్లో. మాట్లాడితే ఏం చెప్పింది తను? భార్య ఏం చెప్పింది మీకు? ఏం బాధ? మనం కాంప్రమైజ్ అవుదాము, ఈ గొడవలు ఎందుకు, చిన్న చిన్న విషయాలే కదా, ఈగో ఇష్యూసే కదా, ఒక రకంగా ఇమ్మెచ్యూర్ ఇష్యూసే కదా అంటే తన రెస్పాన్స్ ఏంటి? లేదు నేను నీతో ఉండను కరాకండి చెప్తుంది సార్, అదే నాకు అర్థం కానిది. ఒకసారి మీ భార్య కాల్ చేయండి లైవ్లో మీరు. సో శ్రీధర్ గారు తన భార్య కాల్ చేస్తున్నారు ఇప్పుడు. సో నిజంగా మీకేమనిపించింది? చాలా 20-25 నిమిషాల పాటుగా తను మాట్లాడిస్తూ ఉన్నాం మనము. సో ప్రజెంట్గా తను కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నట్టుగా తను చెప్తోంది. కానిస్టేబుల్ తన భార్య తనని ఇబ్బందులకు గురి చేస్తోంది, పిల్లవాడిని పట్టించుకోవట్లేదు, ఇది తను చెప్తున్న మాట. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా మాకిద్దరికి పరిచయం అయింది, కలుసుకున్నాము, ఆ తర్వాత ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము, ఇప్పుడు నన్ను ఈ రకంగా వేధింపులకు పాల్పడుతుందని చెప్తున్నాడు. ఇక్కడ నాకు మాత్రం వేధింపులు ఏం కనిపించలేదు, చిన్న చిన్న ఇష్యూస్. ఏం చెప్తున్నారు ఆయన? రాత్రిని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి నాకు భార్య నాకు చెప్తూ ఉండేది, బెదిరించేది, మొహం పగులుతుందని చెప్పి బెదిరించేది, ఇంకా నన్ను రకరకాలుగా మాట్లాడేది అని చెప్తున్నారు. ఎత్తట్లేదా? సో తను ఒకసారి నాకు ఇవ్వండి. ప్రస్తుతానికి తన భార్య అమృతకి మనం కాల్ చేస్తున్నాం, తను అటెండ్ చేయడం లేదు. ఎస్ పీసీఆర్ ప్లీజ్ గో ఆన్ ట్రైయింగ్. సో పీసీఆర్ మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ ప్రయత్నాల్లో ఎప్పుడు కానీ మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ కూర్చొని మాట్లాడుకొని ఇది తప్పు, ఇద్దరు తెలిసి తెలియక ఇట్లా పిచ్చి పిచ్చి చేసుకుంటున్నారు, మీ పిల్లవాడు పుట్టాడు, ఆయన భవిష్యత్తు గురించి ఆలోచించండి ఎక్కడ చెప్పినట్లేదా? మాట్లాడారు సార్, ఒక మార్చిలో వెళ్ళి మా ఊర్లో మాట్లాడాము, మాట్లాడింది, మళ్ళీ వచ్చాము, బాగుంది, మళ్ళీ సడన్గా ఇట్లా ప్రతిసారి 2 నెలలకోసారి 2 నెలలకోసారి మాట్లాడు. ఓకే అని ఒప్పుకుందా? అప్పుడు ఒప్పుకోలే. వాళ్ళు చెప్పారు అట్లా కాదమ్మా, ఇది సంసారము అని, బాబున్నాడు, మీరు ఇట్లా మాట్లాడుకుంటే కరెక్ట్ కాదని సర్ద చెప్పి పంపించారు. నాకెవరేం చెప్పవల్ల నాకు తెలుసు అని ఆమె అసలుకి. ఇప్పుడు మీరిద్దరు ఇష్టపడే కదా, ఒక రకంగా అన్నీ ఏదైనా కలిసి పంచుకుందాము, కష్టమైన సుఖమైన మన ఇద్దరు అనుభవిద్దామని చెప్పి ఒక వెబ్సైట్, ఒక మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయం అయ్యి పెళ్లి ఖర్చు ఇద్దరే పెట్టుకున్నారు కదా, ఇద్దరు ఎప్పుడు కూర్చొని మాట్లాడుకోలేదా? ఎందుకు మాట్లాడుకోలేదు సార్? ఏం మాట్లాడేది? మీరేం చెప్పేది, తను ఏం ఆన్సర్ ఇచ్చేది? ఏదైనా మాకు ఫైనాన్షియల్ విషయం కానీ ఏదైనా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం, బాబు విషయం అయినా కూడా నేను చెప్పేవాడిని. కానీ బాబు ఆమె ఎక్కువ, వాడికి ఇప్పుడు 3 years వస్తుంది సార్ దగ్గర, వాడికి ఇప్పటి వరకు మాటలు రావు. స్పీచ్ థెరపీ ఇప్పించమంటే ఆమె వస్తాయిలే అని అనేది. ఏంటంటే లోన్లీగా ఉన్నాడు, మా పిల్లలు లేరు అనమాట, వాడు ఒక్కడే కదా కిడ్, అందువల్ల రాలేదు. సరే అనేసి స్కూల్ పంపిస్తే వస్తుంది కదా అని అనుకుంటే స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వాడిని వారం రోజులు కూడా పంపించలా స్కూల్కి. నేను మా మదర్కి బాగలేదని మనం ఊరికి వెళ్ళాను సార్, ఆమె స్కూల్కి పంపించేసి ఆమెతో తిప్పుకుంది. బాబు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇప్పుడు మా మదర్ దగ్గర వదిలేను. నాకు ఈ టెన్షన్స్లో నాకు కిడ్నీలో పెయిన్స్ వచ్చేది సార్, నాకు ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ప్రాబ్లం, వాడికి హెల్త్ ప్రాబ్లం. అలాంటి హెల్త్. బాబుకి ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 2.5 years సార్. 2.5 years బాబుని తల్లికి తండ్రికి దూరంగా, తండ్రికి దూరంగా ఉన్న కొన్ని సందర్భాలు అడ్జస్ట్ అవుతున్నాం కానీ తల్లికి దూరం చేసి మీ అమ్మ దగ్గర పెట్టేశారా? దూరం మీ డిసిషనా? నా డెసిషన్ కాదు. ఇప్పుడు అక్కడ ఆమె డ్యూటీ చేసుకుంటుంది, ఇప్పుడు వాడు అక్కడైతే బాగుంటాడు సేఫ్గా,
అక్కడ పిల్లలు ఉన్నారు, అక్కడ బాగుంటాడు మా మదర్ దగ్గర. అందువల్ల అక్కడ తీసుకొని అక్కడ ఉంచాను. భార్య యాక్సెప్ట్ చేసిందా అక్కడ ఉండడానికి? ఇక్కడ ఆమె యాక్సెప్ట్ చేయట్లా అక్కడ ఉండడానికి. ఆమె వస్తే మా ఇంట్లో ఉంచుకుంటాం కదా, ఆమె రానంటుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇవ్వాలంట. వాడు అక్కడ ఉండడు. లాస్ట్ టైం తీసుకొని పోయి వెళ్ళి కూడా వాడు ఉండక వచ్చేసింది. బాబు అక్కడ కనిపిస్తున్న ఫోటోలో ఆయనేనా? పిసిఆర్ పేషెంట్. అంత చిన్న బాబుని ఇప్పుడు తనకి డెఫినెట్ గా తల్లి అవసరం ఉంది సార్. నేనే చూశాను సార్ వాడిని చిన్నప్పటి నుంచి. ఆమె డ్యూటీలో ఆమెకి టైం ఉండదు. నేను తల్లిలాగా నేను చూశాను వాడిని కిడ్డప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి. ఆమె ఎక్కువ ఆమె డ్యూటీస్ తెలుసు కదా సార్. ఆమె ఇప్పుడు సపోజ్ ఆమెకి ఇచ్చినా కూడా ఆమెకి టైం ఉండదు. ఆమె వేరే వాళ్ళ మదర్ వాళ్ళు అంత అలవాట్లేదు వాడికి. మీరు పోలీసులు ఆశ్రయించారు ఈ సమస్యల పైన? తను పనిచేస్తున్న పిఎస్ కూడా వెళ్ళాను, మాట్లాడాను, సార్తో మాట్లాడాను. ఆయన చెప్పారు, సర్ద చెప్పారు. ఎవరితో మాట్లాడారు మీరు? సిఎస్ సార్ తోటి, సత్యనారాయణ గారు. మంచిగా ఉండండి మీరు, ఇట్లా చిన్న చిన్న విషయాలు గొడవ పడొద్దని చెప్తే నేను ఆ స్టేషన్కి వెళ్ళానని నా మీద కక్ష కట్టింది సార్ ఆమె. నేను పనిచేసే దగ్గరకు వచ్చి చెప్తావా? తనతో పాటుగా వెళ్ళారు మీరు? తనతో పాటే వెళ్ళాను. ఒకసారి నేను కూడా డైరెక్ట్గా సంతోష్ నగర్ పిఎస్ సిఐ గారు సత్యనారాయణ గారికి కాల్ చేద్దాం. బికాజ్ తనకి ఎంత అవేర్గా ఉందో చూద్దాం ఒకసారి. మరి తను ఆశ్రయించారా లేదా నిజంగానే అని. నేను ఇప్పుడు సంతోష్ నగర్ పిఎస్ సిఐ గారికి కాల్ చేస్తున్నాను లైవ్లో. సార్ సత్యనారాయణ గారా? సార్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. మీరు ఆర్టీవీ లైవ్లో ఉన్నారు. నేను మనోజ్ని మాట్లాడుతున్నాను, యాంకర్ని. జస్ట్ ఫర్ 2 minutes సార్. సార్ వినిపిస్తోందా? హలో సార్ ఆర్టీవీ లైవ్లో ఉన్నారు మీరు. నేను మనోజ్ని మాట్లాడుతున్నాను, యాంకర్ని. జస్ట్ ఫర్ 2 minutes. సార్ రైట్. ఇక్కడ మీ పిఎస్లో పనిచేసే అమృత కానిస్టేబుల్ వాళ్ళ హస్బెండ్ శ్రీధర్ వచ్చారు మా దగ్గరికి. తన భార్య తనని వేధింపులకు పాల్పడుతోంది, మాట్లాడడం లేదు, ఇంకా చాలా సమస్యలు చెప్తున్నారు. మీ కన్సిడరేషన్లో ఉందా? మిమ్మల్ని కలిశానని చెప్తున్నాడు ఆయన. మీ కన్సిడరేషన్లో ఉంది సార్? మీ దృష్టిలో ఉందా? అది భార్యాభర్తలు ఇష్యూస్ ఉంటాయి సార్. దాని గురించి మనం పెద్దగా డీప్ గా మాట్లాడకూడదు. అది ఏంటంటే ఇవన్నీ ఏదైనా ఉంటే ఆయన త్రూ మీడియేషన్ ద్వారా వెళ్ళాలి. ఓకే, ఏదైనా మీడియేషన్ ద్వారా అప్పీల్ అయితే బాగుంటుంది. ఆయనకు అదే సజెషన్ చేశాను. ఆయన ఉండే మీర్పేట ఏరియాలో ఉంటారు, మేము ఆ పోలీసులో పనిచేస్తారు. ఓకే, మనం జనరల్ గా ఇట్ల గురించి పెద్దగా డిస్కషన్ చేయకూడదు పబ్లిక్ వ్యూలో, ఎందుకంటే ఆమె లేడీ కాబట్టి. ఆఫ్ కోర్స్ కాకపోతే తను ఏం చెప్తున్నారంటే లేడీ గురించి మనం పబ్లిక్ వ్యూలో నిన్న నా ఇంటికి వచ్చారు, నా ఇంటిపై దాడి చేశారు, చంపుతాన్ని బెదిరించారు, సామాన్లు తీసుకెళ్లారని చెప్తున్నాడు ఆయన. జనరల్ ఉంటే ఆయన లోకల్ పోలీస్ పోయి అప్రోచ్ అవ్వాలి, కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. పోలీసులో కాల్ చేస్తే పోలీసులు కూడా వచ్చి తను కానిస్టేబుల్ కాబట్టి తనకే సపోర్ట్ చేశారు. అట్లాగా పోలీసులు ఎవరో ఫేవర్ చేయరు. ఆయన లోకల్ పోలీస్ ఆయన పోయి కంప్లైంట్ ఇచ్చుకుంటే ఆయనకి ఇష్యూ సాల్వ్ అవుతుంది. పబ్లిక్ వ్యూలో మాట్లాడొద్దు. థ్యాంక్ యూ అండి. సో తను ఏం చెప్తున్నారంటే షీఈ్ ఎ లేడీ కాబట్టి పబ్లిక్ వ్యూలో మాట్లాడొద్దు అంటున్నారు. బట్ తను కూడా పోలీసులను ఆశ్రయించాను అంటున్నారు. సిఐ గారి కన్సిడరేషన్లో అయితే ఉంది. సో తను ఏం చెప్పారు మీరు చెప్పండి. వెళ్ళి ఆశ్రయించినప్పుడు తను ఏం చెప్పారు? ఆయన సర్ద చెప్పాడు సార్, నాకు చెప్పాల్సింది నాకు చెప్పాడు. ఏం చెప్పాడు అంటే మీ ఇష్యూ ఏందనేది ఫస్ట్ ఆయనకు అర్థమైంది. నాకైతే అర్థం కాలేదు ఇప్పటివరకు మీ ఇష్యూ ఏందనేది. నాకైతే క్లారిటీగా నాకైతే బికాజ్ నేను జీరోగానే ఉన్నాను. ఇంకా మీ ఇద్దరి మధ్యలో అసలు గొడవలు ఏంటి అనే దానికి కారణం ఇంకా నాకు అర్థం కావడం లేదు. మీరు 3వ పర్సన్ అంటున్నారు. ఆ మెసేజ్ చూపిస్తే ఒక ఫ్రెండ్ చాటింగ్ లాగానే ఉంది. నాకైతే ఏం తప్పు పట్టాల్సిన అవసరం అయితే కనిపించలేదు అందులో. సో ఆ ఎస్సీఐ గారికి ఏమర్థమైంది, ఆయన ఏం చెప్పాడు? సిఐ గారు ఏమన్నారంటే, ఇప్పుడు నువ్వు బాబుని చూసుకుంటున్నావు కదా, సరే నువ్వు ఏదో ఒకటి వర్క్ స్టార్ట్ చెయ్యి, ఆమె మామూలు అవుతుంది అని చెప్పారు ఆయన. నేను వర్క్ స్టార్ట్ చేసుకున్నాను. అప్పటికే స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేయగానే ఈ విధంగా మళ్ళీ గొడవ పెట్టుకొని ఆమె వెళ్ళిపోయింది. అంటే మిమ్మల్ని పని చేయమని అడిగారు ఎప్పుడైనా మీ భార్య? పని ఏం లేదండి, మాకు బాబు ముఖ్యం అని చెప్పేది నాకు. ఇప్పుడు మనం బాబు మీ సమస్య ఇక్కడ పని మీరు పని చేయడం కోసం కాదు, ఆమెను అడగండి కావాలని ఆయన అన్నారు అట్లా. అందువల్ల ఆమె ఏమన్నా ఇంటెన్షన్ ఏమన్నా నేను అడిగాను, ఆమెను కూడా అడిగాను. ఇప్పుడు నేను వెళ్తాను, నేను ఇప్పుడు కూడా వెళ్తాను. బాబుని ఎవరు చూడాలి? మీ మదర్ వాళ్ళ దగ్గర పెడతాను. వాళ్ళు వర్క్ చేసుకునే వాళ్ళు మార్కెట్లో, వాళ్ళు చూసే వీలు లేదు. వాళ్ళ మదర్ ఏమన్నది, మార్కెట్లో పెట్టండి తీసుకొచ్చి నేను చూస్తాను. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనే ఫీలింగ్ ఉందా? నాకేం లేదండి అలా ఫీలింగ్. ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళు పనికి వెళ్తారు, వాళ్ళు సరిగా చూసుకోరు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అవేర్నెస్ లేదు. అంటే వాడు కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా పట్టించుకోలేదండి. వాడు వాళ్ళు ఇంట్రెస్ట్గా పట్టించుకోలేదు. వాళ్ళు ఏం చేస్తారో బాబుని కూడా నాకు భయం వాళ్ళ దగ్గర పంపించాలంటే. వాడు పుట్టడమే లైట్ వెయిట్గా పుట్టాడు. అందువల్ల కొంచెం కేర్ఫుల్గా చూసుకున్నాను నేను. ఆమె డ్యూటీకి వెళ్ళినా ఎక్కువ తల్లి పాత్ర నేను పోషించాను.
వాడిని, ఎందుకంటే ఆమె బిజీగా ఉంటుంది, ఆమె డ్యూటీ టైమింగ్స్ ఉండవు. సరే కొంచెం ఇటు పెద్ద అయిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం నేనేదో ఒకటి చేసుకుందామని నేను అనుకున్నాను. ఆమె ఇద్దరు అండర్స్టాండింగ్ పరంగానే మేము ఉంది. బట్ ఒక్కసారి మళ్ళీ నిన్న తన ఇంటికి వచ్చిన తన భార్య తనని బెదిరింపులకు పాల్పడి చంపేస్తానని చెప్పి తనని ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసి తన సామాగ్రి అంటే వాళ్ళు రెంటుకున్నటువంటి ఇంట్లో నుంచి సామాన్ తీసుకెళ్ళిందంట. సో నాకైతే చాలాసేపుగా ఆయన మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నా, మీకేం అర్థమైందో చెప్పండి. సో మీరు కామెంట్ చేయండి. ఇక్కడ అసలు సమస్య ఏంటనేది నాకైతే ఇంకా జీరో, బికాస్ ఇక్కడ ఒక బిగ్ ఇష్యూ ఉంది. ఈ ఇష్యూ పరంగా ఇద్దరు విభేదాలు వచ్చాయనేది మాత్రం నాకైతే అర్థం కావడం లేదు. తను చెప్తున్న మాట ఏంటి, నా మాట వినదు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా నన్ను భర్తగా ట్రీట్ చేయకుండా నన్ను ఇంకా మొహం పగిలిద్ది, పీక మీద కాలేసి తొక్కేస్తా అంటే తనని భర్తగా ఒక రెస్పెక్ట్ ఇచ్చి ట్రీట్ చేయకుండా మాట్లాడుతుంది అనేది మాత్రం ఒకటి అర్థమవుతోంది. మీ సమస్య అదేనా? కేవలం అదొకే సమస్య, అదొకటే సమస్య, మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వడం లేదనే సమస్య. రెస్పెక్ట్ అని కాదు, ఇదే ఈ విధంగా మాట్లాడటం, గొడవ పట్టడం, వెళ్ళటం, బాబుని కూడా వదిలేసి. బాబు బాధ్యత ఆమెకే కదా సార్, నాకంటే కూడా తల్లి బాధ్యత ఎక్కువ కదా.